మరికొన్ని గంటల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారళమ్మ జాతర జరగనుంది. 28న సారళమ్మ రాక, 29న సమ్మక్క ఆగమనం ఉండనుంది. 30న గద్దెలపై ఇరువురు తల్లులకు మొక్కులు చెల్లింపు ఉంటుంది. 31న సమ్మక్క సారళమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది. మేడారానికి భక్తులు పోటెత్తారు. వేలాది వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. మేడారానికి వెళ్లే భక్తులు మొదటగా ములుగు గట్టమ్మ తల్లి దర్శనాలు చేసుకుంటారు. తొలి పూజలు గట్టమ్మకు నిర్వహించాకే మేడారం ప్రయాణం అవుతారు. ఇక గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతోంది. ములుగు గట్టమ్మ టెంపుల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమున ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతా ఉంది. మేడారం మహాజాతరకు ములుగు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసి ఇప్పటికే పనులన్నీ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా మేడారం ప్రాంగణానికి వెళ్ళేటువంటి భక్తులంతా కూడా సమ్మక్క సారలమ్మ దర్శనానికి ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు నేను ములుగులోని గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర చూడొచ్చు. ఇక్కడ ఆదివాసీ నాయక్పోడు గట్టమ్మ దేవత పూజారులు అయితే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటగా సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇక్కడనే ములుగు గట్టమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే మిగతా భక్తులంతా కూడా మేడారం సమ్మక్క సారలమ్మకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో ఆదివాసీ నాయకుడు సంబంధించిన పూజారులు ఉన్నారు. ఎందుకని సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు, విశిష్టత ఏంటి, ప్రాధాన్యత తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఎందుకే మేడారం వెళ్లేటువంటి భక్తులంతా కూడా మొదటగా గట్టమ్మనే ఎందుకు దర్శించుకుంటారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం వెళ్తారు కనుక మేడారం వెళ్ళే మొక్కులు 2 సంవత్సరాలకు ఉంటాయి కనుక మొదటి మొక్కు గట్టమ్మ ఉన్నది కనుక ఇక్కడ మొక్కుకొని బయలుదేరుతారు. మొదట ఎప్పుడైనా కూడా అంటే మన ఇంట్లోకి వెళ్ళే ముందు ఇంట్లో దేవుడిని పూజించుకొని మొక్కి చల్లగా పోయి చల్లగా రావాలి తల్లి అని మొక్కుకుంటాం కనుక 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి మేడారం వెళ్ళే భక్తులు గట్టమ్మ కాడ మొక్కులు చెల్లించుకొని మళ్ళీ 2 సంవత్సరాలకు వస్తామని మేడారం పోయి అక్కడ మొక్కులు చెల్లించుకొని ప్రయాణం సాగాలని పోతారు. ఇక్కడ మీ పూజారులో ఉన్నాం, వచ్చిన భక్తులు అందరికీ సహకరిస్తున్నాం, మంచిగా పూజలు చేసి నీళ్ళు కొడుతున్నాం. మా సాంప్రదాయాల ప్రకారం చేస్తున్నాం పూజలు. పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ 5 రోజులు ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే ఈ 5 రోజులు రోజు పూజలు సాయంత్రం ఉంటుంది. కార్యక్రమం మంచిగా ఉంటుంది. భక్తులు అయితే నార్మల్గా ఉన్నారు, ఎక్కువనైతే లేరు. ఇప్పటికైతే సమ్మక్క సారలమ్మ తల్లికి గట్టమ్మ తల్లికి ఉన్న అనుబంధం ఏంది, ఎందుకని ముందే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారంటే? అనుబంధం ఏమున్నది, ఏం లేదు. అంగరక్ష సమ్మక్క సారక్క యుద్ధం అయినప్పుడు అంగరక్షలు 7 గట్టమ్మలు ఉంటారు. 7 గట్టమ్మలు అంగరక్షణలో ఉంటారు. పెద్ద ఫస్ట్ గట్టమ్మ, ములుగు గట్టమ్మ. మీరు చెప్పండి, ఎట్లా పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా ఉంటుంది గట్టమ్మ తల్లి దగ్గర, ఏం చెప్తారు? గట్టమ్మ దగ్గర అంటే మా దగ్గర బొట్టు, బోనము, సీర, సార ఇవన్నీ ఉంటాయి. మా పూజలు వాటితోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతి భక్తుడు ఇక్కడ దర్శనం తర్వాతనే మేడారం పోతారు. బాగుండదు. 5 రోజుల భక్తుల క్రౌడ్ ఎట్లా ఉంది, ఎంతమంది రద్దీ, ఏం చెప్తారు? ఇప్పుడైతే మామూలుగానే ఉంది. ఇవాళ సాయంత్రం వరకు పెరగవచ్చు అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నాయకు పూజారుల అభిప్రాయం అయితే చూడొచ్చు. ములుగు గట్టమ్మ టెంపుల్ దగ్గర భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మొదటగా వరంగల్ నుంచి కావచ్చు, మిగతా ఇక్కడి నుంచి వచ్చే వారంతా భక్తులంతా కూడా గట్టమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసి గట్టమ్మ తల్లిని దర్శించిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిల్లా పాపలతో మమ్మల్ని సుఖ సంతోషాలతో చూడాలంటూ మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవార్లను మొక్కులు చెల్లించేందుకైతే కుటుంబ సమేతంగా భక్తులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ములుగు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇక్కడ మొక్కులు చెల్లించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ ప్రాంగణానికి చేరుకునేటువంటి అయితే అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసినటువంటి ప్రాంతం అంతా కూడా గట్టమ్మ తల్లి సంబంధించినటువంటి ఈ గట్టమ్మ తల్లి దగ్గర ఏర్పాట్లు సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గట్టమ్మ తల్లి ఈ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వారు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా కావచ్చు, ములుగు సంబంధించినటువంటి మిగతా గట్టమ్మ టెంపుల్ మొత్తం కూడా పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసి ఈసారి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే గట్టమ్మ టెంపుల్కి వస్తారో వారంతా కూడా పూజా కార్యక్రమాలు చేసుకుని సజావుగా మళ్ళీ మేడారం వైపు వెళ్లేందుకైతే పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఈ గట్టమ్మ తల్లి అంటే చుట్టూ మేడారం వెళ్ళేటువంటి సమ్మక్క సారలమ్మ పూర్తిగా ఎవరైతే భక్తులు వెళ్తారో వారంతా కూడా పూజా కార్యక్రమాలు చేసి వెళ్లేందుకైతే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అందుబాటులో కొంతమంది. అమ్మ, ఎట్లా ఉంటుంది గట్టమ్మ తల్లి, ఎటువంటి పూజలు చేస్తారు, ఏం చెప్తారు? భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా గట్టమ్మ తల్లికి ఈడ దర్శనం చేసుకొని అందరూ మంచి చల్లగా ఉండాలని అందరూ మంచిగా పోతారు. ఎట్లా ఈ 5 రోజుల పాటు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? గట్టమ్మ తల్లిని ఎందుకు ముందే మొక్కులు తెలుసుకుంటారు? వీళ్ళ సమ్మక్క సారక్క తల్లికి ఈమె అక్క ఈడ మొదలు వీళ్ళు అరవాడు చేసుకున్నాకనే ఆమెకు గద్దె కాడికి పోయి చీర చార బంగారం ఈడ ఏటలు అన్నీ మంచిగా మొక్కి
ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ కానీ చిన్న వెహికల్ కానీ అన్నీ మంచిగా చేసుకొని మొక్కి చల్లగా పోయి వస్తారు. అంతేగాని బెల్లం బుట్టలు ఏ ఆభరణాలైనా అన్నీ అనుకున్న పనులు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మొక్కుకున్నది పిల్లలు అవుతారు అందరు చాలా మందికి మంచిగా సత్యం ఉంటేనే ఈ తల్లి ఇంత ఫేమస్ అయింది. ఇంతవరకు మంచిగా ఉన్నారు. ఈ ఘటవ తల్లి ఫేమస్ అయింది. వారి పూజారుల అభిప్రాయం అయితే గట్టమ్మ తల్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మొక్కులు చెల్లించుకుంటే అన్ని తీరుతాయి కనుక ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించినట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి మేడారం మహాజాతర కొనసాగబోతున్న నేపథ్యంలోనే సమ్మక్క తల్లి గట్టమ్మ తల్లి అంగరక్షకులుగా ఉన్నది. ఇటు అసమాన ధైర్యం శౌర్య పరాక్రమాలతో అనుపమ త్యాగశీలితో శత్రులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చినటువంటి చరిత్రకు గట్టమ్మ ఎక్కినటువంటి నేపథ్యంలో మొదటగా తొలి మొక్కులు ఇక్కడే నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు పయనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు కావచ్చు పూర్తిగా వారన్నీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. విజువల్ చూస్తున్నాం. ఇక్కడే గట్టమ్మ తల్లి దగ్గర క్రౌడ్ ఇట్లా ఉంటే మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో పెద్ద ఎత్తున భక్తుల ఎక్కువ క్రౌడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మొదటగా ఇక్కడ మొక్కులు చెల్లించి ఆ అమ్మవారు మళ్ళీ చల్లగా చూడండి 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి జాతరకు మళ్ళీ వస్తామంటూ కూడా పిల్ల పాపలతో వారి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీకు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే భక్తుల క్రౌడ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి మేడారం మహాజాతరకు అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తొలి మొక్కులు గట్టమ్మ దగ్గర చెల్లించిన తర్వాతనే మేడారం ప్రాంగణానికి భక్తుల ప్రయాణం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. యమున. థ్యాంక్ యూ తిరుపతి.